బాధితులు ఉన్నారు, ఒకసారి వారితో కూడా మాట్లాడే ఒక్క నిమిషం అసలు చెప్పండి. అసలు ఆ రోజు సిచ్యువేషన్ ఎలా ఉంది? అసలు హైకోర్టు తీర్పు ఇది ఏమంటారు? హైకోర్టు 2016లోనే ఉరిశిక్ష అంది. అసలు న్యాయస్థానం ఉందా? 13 సంవత్సరాలు అయింది ఇక్కడ బాంబ్ బ్లాస్ట్ అయ్యి దిల్షుక్ నగర్లో జంట పేలులు జరిగి 18 మంది చనిపోయారు, 150 మంది క్షతగాత్రులు. ఎవరికి న్యాయం జరగలేదు. 5 లక్షలు ఇచ్చారు, బతుకుంటే అంతే సంపాదిస్తారండి వాళ్ళు. 5 లక్షలు సంపాదిస్తారండి. 18 మంది అమాయకులు బలైపోయినరు, ముక్కలు అయిపోయినరు. కాళ్ళు చేతులు తల అన్ని మొత్తం ముక్కలు అయిపోయినరు. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది. మక్కా మజీద్, కోటి, గోకుల్ చాట్, లుమ్ని పార్క్, దిల్షుక్ నగర్లో ఉండగా అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ఇప్పుడైనా మేల్కొని అందరికి డబల్ బెడ్రూమ్లు, హెల్త్ కార్డులు, ఫైనాన్స్ సపోర్ట్ ఉండాలి. నేను కోరుకునేది ఒకటే, అందరు బాగుండాలి. అందులో మీడియా ఎంతమంది బాధితులు ఇప్పుడు వాళ్ళ సిచ్యువేషన్స్ ఎలా? ఇక్కడ 18 మంది చనిపోయారు, బాధితులు 160 మంది. ఇక్కడ ఎవరికి న్యాయం జరగలేదు. అందరు బాగుండాలి, ప్రపంచం అంతా బాగుండాలి. అందులో పోలీసులు, సోషల్ మీడియా వాళ్ళు, మాకు ధైర్యం కల్పించేది వాళ్ళే, సోషల్ మీడియా వాళ్ళే. మొత్తానికి సుమారుగా అదే గతంలో ఈ ఘటన జరిగినప్పుడు ఇక్కడంతా కూడా పూర్తి స్థాయిలో ఒక పెద్ద క్రౌడ్ అయితే ఉంది. ఎందుకంటే ఇదంతా కూడా దిల్షుక్ ప్రాంతం అంతా కూడా పూర్తి స్థాయిలో రద్దీ ప్రాంతం. అయితే ఒక మిర్చి సెంటర్ ప్రజెంట్ ఘటన జరిగినటువంటి ప్రాంతం, ఆ పక్కనే రకరకాల షాపులు ఉంటాయి. సాయంత్రం కావడం, ఆ తర్వాత అందరూ కూడా ఒక జనసమర్థమైనటువంటి ప్రాంతం. అయితే అదే సమయంలో ఒక్కసారిగా ఈ 2 బ్లాస్టులు చోటు చేసుకోవడంతో, అసలు క్షణకాల వ్యవధిలోనే ఈ బ్లాస్టులు చోటు చేసుకోవడంతో చాలామంది కూడా తీవ్రంగా గాయపడినటువంటి సందర్భం. అయితే అనంతరం ఈ ఘటన జరిగిన తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ అంశం మీద దర్యాప్తును కొనసాగించాయి. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కూడా రంగంలోకి దిగి రకరకాల ఆధారాలను సేకరించి కోర్టులో ప్రవేశపెట్టింది. సుమారుగా 2013లో ఈ ఘటన జరిగిన తర్వాత ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా పూర్తి స్థాయి విచారణ జరిపి 2016లోనే ఎన్ఐఏ కోర్టు ఒక సంచలనమైనటువంటి తీర్పును వెలువరించింది. మొత్తం 18 మందిని పొట్టన పెట్టుకున్నటువంటి ఉగ్రవాదులు బతకడానికి వీల్లేదంటూ కూడా ఎన్ఐఏ కోర్టు ఒక సంచలనమైనటువంటి తీర్పును వెలువరించింది. సుమారుగా 150 మంది దాకా క్షతగాత్రులయ్యి వారంతా కూడా ఇప్పటికీ దుర్భరమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నటువంటి నేపథ్యంలో ఇంతటి దారుణాన్ని కొడగట్టిన వారంతా కూడా ఉండడానికి వీల్లేదంటూ కూడా ఉరిశిక్షను ఖరారు చేసింది. కానీ ఈ యొక్క 5 మంది ఉరిశిక్ష పడిన వాళ్ళు మాత్రం ఆ ఉరిశిక్ష నుంచి తప్పించుకోవడానికి, ఉరిశిక్షను రద్దు చేసుకోవడానికి వీలుగా హైకోర్టును ఆశ్రయించారు, పిటిషన్లు దాఖలు చేశారు. అయితే ఈ హైకోర్టులో కూడాను రకరకాలుగా వాదనలు జరిగాయి. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఎన్ఐఏ సేకరించినటువంటి డేటా కావచ్చు, ఇన్వెస్టిగేషన్ సంబంధించినటువంటి ఆధారాలు కావచ్చు, అవన్నీ కూడా ఇటు కోర్టులో ప్రవేశపెట్టారు. సుమారుగా 157 మంది పైగా సాక్షులను విచారించి వారికి సంబంధించినటువంటి స్టేట్మెంట్లను కూడా రికార్డ్ చేశారు. ఇదే కాకుండా బాధితులకు సంబంధించినటువంటి స్టేట్మెంట్లను కూడా రికార్డ్ చేసి కోర్టులో సబ్మిట్ చేశారు. అనంతరం ఇదంతా కూడా ఇండియన్ ముజాహిదీన్కి సంబంధించినటువంటి ఉగ్రవాద సంస్థకు సంబంధించిన వారే ఇదంతా చేశారంటూ కూడా నిర్ధారణ అయిన తర్వాత కోర్టు సంచలనమైనటువంటి తీర్పునిచ్చింది. ఇప్పుడు అదే తీర్పును కొనసాగిస్తూ ఇప్పుడు హైకోర్టు కూడాను వారందరికీ కూడా ఉరిశిక్షను ఖరారు చేసినటువంటి సందర్భం ఉంది. కానీ బాధితులు మాత్రం ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ తమకు న్యాయం జరగకపోయినప్పటికీ కూడాను హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును తాము స్వాగతిస్తూ ఉన్నాము. ఇకనైనా కాలయాపన చేయకుండా 2013 నుంచి ఇప్పటిదాకా సుమారు 13 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇప్పటికీ కూడా నేరస్తులకు శిక్ష పడలేదు. కాబట్టి ఇప్పటికైనా సరే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును కూడా వెనువెంటనే సత్వరమే అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. ఇంకా పై కోర్టులకు నిందితులు వెళ్లకుండా వీలుగా ముందుగానే వారందరినీ కూడా తీర్పు ఇచ్చిన సందర్భంలోనే అతి త్వరలోనే వారందరూ ఉరి తీయాలన్నటువంటి డిమాండ్ అయితే మాత్రం బాధితులు ఇప్పటికే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇంకా చాలా మంది బాధితులు కూడా వారంతా ఉన్నారు. ఇంకా చాలా మంది శరీర భాగాలను కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. తర్వాత శరీర భాగాలు కాలిపోయి తీవ్రమైనటువంటి ఆ కాలిన గాయాలతో ఇప్పటికీ కూడా ఆ సమస్యలతో బాధపడుతున్న వారంతా కూడా ఉన్నారు. వారంతా కూడా హైకోర్టు తీర్పు పట్ల ఇప్పుడు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో అతి త్వరగా అందరినీ కూడా నిందితులను ఉరి తీయాలంటూ కూడా ఇప్పటికే డిమాండ్ అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. విజయచంద్రిక, ఈ కేసుకు సంబంధించి ఇప్పటికీ